గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురు విద్యానందనాథ గురు చరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్ర పవిత్రం శ్రీ మహద్గురు నమో నమః. 2025 సంవత్సరం జూలై నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనుర్మీనాలకి గురువు అధిపతి. గురువు ఒక్కడే బాగున్నాడు, రెండోవాడు రాహు బాగున్నాడు. అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పని చేస్తాడు. ఈ శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉన్నాడు. ముందు కష్టం కలిగినా పర్వాలేదు కానీ నష్టం కలగకూడదు, నష్టం జరగకూడదు. ఇప్పుడు గర్భవతి అయినటువంటి స్త్రీ 9 నెలలు గర్భవతిగా ఉండి ఆ శిశువుని తల్లి మోయటం కంటే మరి ప్రసవించేటప్పుడు ఆ బిడ్డ బయటపడేటప్పుడు ఆ వ్యక్తి పడే బాధ తను ఎవరికి చెప్పలేదు, ఆ బాధ అనుభవించలేదు. ఎంతో కొద్ది టైంలో ఆ శిశువు బయటపడే లోపల బతకటమా చావటమా అన్నంత పరిస్థితి వస్తుంది. పాపం అట్టా ఇబ్బంది పెడుతుంది. మరి తను బిడ్డను కంటం పాపం చేసి కంటమే, మరి బిడ్డ పుట్టడం కూడా పాపం చేసి పుట్టడమే. ఈ పాపకర్మాల పుణ్యాల మధ్యలో ఇంత కష్టపడి తల్లి బిడ్డను కంటే తల్లికి అన్నం పెట్టేవాళ్ళు లేరు, తల్లికి అన్నం పెట్టేవాళ్ళు లేరు. వ్యవసాయదారుడు ఎంత కష్టమైనా పడి వ్యవసాయం చేస్తాడు కానీ భూమిని అమ్ముకుంటానికి ఇష్టపడ్డాడు. భూమిని అమ్ముకున్నా తల్లిని అమ్ముకున్నా ఒకటేనంటాడు రైతు. మరి తల్లితో సమానంగా భూమిని చూస్తాడు, భూమితో పాటు తల్లిని చూస్తాడు. తను సంపాదించుకొని ఎద్దునేమో నందీశ్వరుడుగా చూస్తాడు, గోవునేమో లక్ష్మిగా చూస్తాడు. మరి వేరే పూజలక్కర్లా. మరి ఆ ఎద్దుకి పాదాభివందనం చేసిన రైతును చూచా, గోవుకి పాదాభివందనం చేసిన రైతును చూచా. సంక్రాంతి పండగ వస్తే ఆ ఎద్దులకి ఆవులకి కొమ్ములకి రంగులు వేసి వాటికి గంటలు కట్టి వాటికి మంచి ఆహారం పెడితే ఆ గజ్జెలు మోగిన కొద్దీ ఆ ఎద్దులు ఆవులు ఆనందపడతాయి. ఆ ఎద్దులు ఆవులకి కడుపు నిండా ఆహారం పెడితే లక్ష్మీదేవికి పరమేశ్వరుడికి ఆహారం పెట్టినట్లే తర్వాత రాబోయే పరమేశ్వరుడు నందీశ్వరుడు. అటువంటి నందీశ్వరుడు రైతు పోషించాడు, అటువంటి గోవులక్ష్మిని పోషించాడు. ఇవాళ గోవు లేదు, నంది లేదు, ట్రాక్టర్ వచ్చింది. ఈ ట్రాక్టర్ ఎప్పుడైతే వచ్చిందో పంట నాశనమైపోయింది. ఈ పంట సహజమైనటువంటి ఎరువు వేయటల్లా, మరి సూపర్కి సంబంధించిన ఎరువులు, మరి వీటి వల్ల పండిన పంట తినటానికి రోగాలతో తయారైనవి. వచ్చే పంట ఎక్కువ పడుతుంది కానీ ఎక్కువ రోజులు నిలవ ఉండవు. మరి 3 నెలల పంట, నెల 15 రోజుల పంట వస్తుంది. ఈ పంట అంతా ఏమైపోతుంది? భస్మం, ఊరికినే పాడైపోయేది. కాబట్టి ఎప్పుడు కూడా తల్లి బాగుంటే బిడ్డలు బాగుంటారు, రైతు బాగుంటే ప్రజలు బాగుంటారు. మరి నవధాన్యాలు, సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యం, మరి కుజుడికి కందులు, బుధుడికి పెసలు, గురువుకి శనగలు, మరి శనికి నల్ల నువ్వులు, రాహు మినువులు, కేతువుకు ఉలవలు. ఇవన్నీ మనం తినే ధాన్యాలే. మరి ఆ గ్రహాలను పూజించి మరి ఆ ధాన్యాలు దానం చేస్తే ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ధాన్యాలు తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాగా బియ్యపు అన్నం అయితే తింటారు, గోధుమలు తినేవాళ్ళు ఉన్నారా? మరి ఇటువంటి దుస్థితి ఏర్పడటం చేత అందరం కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ ధనస్సు రాశి వాళ్ళకు కూడా పూర్తిగా బాగాలేదు. ఈ ధనస్సు రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం,
చాలా అవసరం. సత్ప్రవర్తన కలిగి ఉండటం చాలా అవసరం. ఒకటే చిన్న విషయం చెప్తాను. దానానికి అంతు లేదు. దానం చేయటానికి తెలివితేటలు కావాలి. అంగరాజు కర్ణుడు. దుర్యోధనుడు చిన్న రాజ్యాన్ని దానమిస్తే దాన్ని పరిపాలించుకొని బతికేవాడు కర్ణుడు. ఆయన కంకణం కట్టుకున్నాడు. దానం చేయడానికి ఒక గంట కట్టాడు. ఎప్పుడు గంట కడితే గంట కొడితే అప్పుడు దానం చేసేట్టుగా శాసించాడు. దుర్యోధనుడు నేనిచ్చిన భూమిని పరిపాలించుకుంటూ బతికేవాడు, వాడు దానం చేయటమైంది, నేను కూడా చేస్తానని గంట కట్టాడు. మరి భగవంతుడు, మరి ఇంద్రుడు పరీక్ష చేయడానికి వచ్చాడు. అయ్యా నేను యజ్ఞం చేస్తున్నానయ్యా, ఏం కావాలి? అన్నీ వచ్చినాయి. యజ్ఞం చేయటానికి కట్టెలే కావాలి. ఓ నీ దుంపదగా, రాజును చేయి బంగారం అడుగుతారు, వజ్రాలు అడుగుతారు, వైడూర్యాలు అడుగుతారు, కట్టెలా తీసుకుపోయి అన్ని బండ్లు కావాలంటే అటు బండ్లు ఇస్తాను. కాదండి, దాన్ని ఒక టైంలో చేయాలి. ఆషాఢంలో చేయాలి. మిథున ఆషాఢం అంటారు. మిథునంలో సూర్యుడు ఉండగా యజ్ఞయాగ క్రతువులు చేయాలి. అప్పుడు వస్తాను ఇద్దు కానీ. సరిపో, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తా పో అన్నాడు. సరే ఇంద్రుడు వెళ్ళాడు. ఆషాఢ మాసంలో విపరీతమైన వర్షాలు కురుస్తాయి. ఆషాఢ మాసంలో యాగం చేసే టైం వచ్చిందయ్యా, నేను యాగం చేస్తున్నాను. ఓ నిదుంపదగా, 10 రోజుల నుంచి విపరీతమైన వర్షం కురుస్తోంది, నీకు ఎండు కట్టెలు ఎక్కడ తెచ్చేదిరా? పోపో, నా వల్ల కాదు పో అన్నాడు. అయ్యా నీ వల్ల కాకపోతే నీ కర్ణుడు తిరిగిపోతానని వెళ్ళాడు. ఆ కర్ణుడు తిరిగిపోయా ఇట్లా సంగతి అంటే, సరే నీకు సమిధలే కావాలిగా, గొడ్ల కొష్టాలు ఉన్నాయి, పై కప్పు తీసేశాడు. ఆ దూలాలు ఎన్ని దూలాలు కావాలో అన్ని దూలాలు బండ్లకేసి పంపించాడు. కర్ణుడికి జయగొట్టుకుంటూ ఆ బ్రాహ్మడు ఎత్తుంటే అప్పుడు మరి దుర్యోధనుడు అనుకున్నాడు, నిజంగా ఎప్పుడు ఎట్లా దానం చేయాలో బుద్ధి తెలియని వాడిని నేను. నా చేతి కింద నా ఉప్పు తిని బతికేటువంటి కర్ణుడు మరి దొడ్ల కొష్టాల దల్లో ఉన్నటువంటి దూలాల్ని దానం చేశాడు. మరి కొష్టాలని దానం చేయగలిగినటువంటి శక్తి ఉండి నేను చేయలేకపోయినా, చెయ్యి, ఈ దాన కంకణం వద్దని తీసి పారేశాడు. అట్లాగే ఇట్లాంటి సమయంలో శక్తిని అనుసరించి దానం చేయాలి. అన్నదానాన్ని మించిన దానం లేదు. అట్లాంటి దానం చేస్తే అన్నదానము కన్నా అధిక దానము లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. తల్లిదండ్రుల్ని సత్యం పలకటం, అన్నదానం చేయటం, ఇవి చేస్తే అర్ధాష్టమ శని మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడతాడు. మీరు బాగుంటారు. స్వస్తి.